హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనము ఆర్ఆర్బి నోటిఫికేషన్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. అంటే షార్ట్ నోటీస్ అయితే ఇచ్చారు ఆర్ఆర్బి వాళ్ళు. అది ఏ పోస్ట్ గురించి అంటే ఆర్ఆర్బి ఎన్టీపీసీ నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్, అంటే ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఫర్ గ్రాడ్యుయేట్స్ అండ్ అండర్ గ్రాడ్యుయేట్స్. గ్రాడ్యుయేట్స్ అంటే ఎవరండి అంటే ఎవరైతే గ్రాడ్యుయేషన్ చేస్తుంటారో డిగ్రీ చేస్తుంటారో వాళ్ళని గ్రాడ్యుయేట్స్ అంటాము. అండర్ గ్రాడ్యుయేట్స్ అంటే 12th పాస్ అయి ఉంటారు కదా, వాళ్ళని అండర్ గ్రాడ్యుయేట్ అంటాము. ఇక్కడ మనకు సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్ నోటీస్ వచ్చి మనకు థర్డ్ మంత్ 2025 టు 4th మంత్ 2025. ఇది వచ్చి మనం కండక్ట్ చేసేది వచ్చి మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్. ఇక చూడండి, ఇంపార్టెంట్ డేట్స్ ఫర్ CEN 4 2025 ఫర్ గ్రాడ్యుయేట్ పోస్ట్. అండ్ అలానే గ్రాడ్యుయేట్ అండర్ గ్రాడ్యుయేట్ రెండు ఉన్నాయి. ఇక చూడండి, గ్రాడ్యుయేట్ పోస్టులకి ఓపెనింగ్ డేట్ ఆఫ్ అప్లికేషన్ వచ్చి గ్రాడ్యుయేట్కి అండర్ గ్రాడ్యుయేట్కి వచ్చి 30th August 2025. క్లోజింగ్ డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ వచ్చి 29th September 2025. కాబట్టి మీరు ముందు నుంచే ప్రిపేర్ అవ్వండి. అండ్ అలానే ఎగ్జామ్ కూడా మీకు వచ్చి మోస్ట్లీ డిసెంబర్లో ఉంటుంది. కాబట్టి మీరు ఇప్పటి నుంచే బాగా ప్రిపేర్ అయ్యారు అంటే ఖచ్చితంగా మీరు అనుకున్న పోస్ట్కి మీరు ఖచ్చితంగా అయితే మీ గోల్ అయితే మీరు రీచ్ అవ్వగలరు. ఇక చూడండి, వేకెన్సీస్ ఫర్ గ్రాడ్యుయేట్ పోస్ట్. ఫస్ట్ మీరు ఏ పోస్ట్కి అప్లై చేయాలనుకుంటున్నారో ఫస్ట్ ఒకసారి అయితే చూడండి. చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్, పే లెవెల్ వచ్చి 6, ఇనీషియల్ పే వచ్చి 35,400. అండ్ అలానే మెడికల్ స్టాండర్డ్ ఉండాలి, B2 అనేది ఉండాలి. ఏజ్ యాజ్ ఆన్ 1/1/2025, అంటే 2025కి మీ ఏజ్ 18 to 36 ఉండాలి. టోటల్ వేకెన్సీస్ వచ్చి ఇక్కడ చూడండి 4,235. అండ్ అలానే ఈ పోస్టులకి ఖచ్చితంగా ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. అప్రాక్సిమేట్గా చెప్పాలంటే అన్రిజర్వ్డ్ వాళ్ళకి అయితే ఉండదు. ఓబీసీ వాళ్ళకి మోస్ట్లీ 3 years ఉంటుంది. SC ST వాళ్ళకైతే 5 years ఉంటుంది. అది మామూలుగా తెలిసిందే. PWBD వాళ్ళకి కూడా 5 years ఉంటుంది. ఎక్స్ సర్వీస్ మ్యాన్ అండ్ అలానే ఉమెన్, డివోర్స్ అయి ఉండాలి. అండ్ అలానే రీమ్యారీ చేసుకోకూడదు. అంటే నేను ఇది అప్రాక్సిమేట్గా చెప్తున్నాను. మోస్ట్లీ ఇది 99% అయితే ఇది నోటీస్లో అయితే ఉండొచ్చు. స్టేషన్ మాస్టర్ ఇనీషియల్ పే వచ్చి ఇక చూడండి 35,400. అలానే పే లెవెల్ వచ్చి 6. స్టాండర్డ్ మెడికల్ స్టాండర్డ్ వచ్చి A2 అయితే ఉండాలి. ఏజ్ వచ్చి 18 to 36. అది ఎప్పటికి 1/1/2025కి. మీ ఏజ్ ఒకసారి క్యాలిక్యులేట్ చేసుకోండి. క్యాలిక్యులేట్ ఏజ్ అని కొట్టారంటే మీకు గూగుల్లో మీ ఏజ్ అనేది మీ డేట్ ఆఫ్ బర్త్ టైప్ చేశారంటే మీ ఏజ్ ఎంత అని అక్కడ చూపిస్తుంది. అలానే ఇక్కడ చూడండి, టోటల్ వేకెన్సీస్ ఫర్ స్టేషన్ మాస్టర్ ఈజ్ 5,623. ఇక చూడండి, గూడ్స్ ట్రైన్ మేనేజర్, పే లెవెల్ వచ్చి 5, ఇనీషియల్ పే 29,200. అండ్ అలానే మెడికల్ స్టాండర్డ్ వచ్చి A2, ఏజ్ వచ్చి 18 to 36. ఇక చూడండి, టోటల్ నెంబర్ ఆఫ్ పోస్ట్ వచ్చి 3,562. ఇక చూడండి, జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్కి వచ్చి పే లెవెల్ 5, ఇనీషియల్ పే 29,200. మెడికల్ స్టాండర్డ్ C2, ఏజ్ వచ్చి 18 to 36. అండ్ అలానే నెంబర్ ఆఫ్ పోస్టులు వచ్చి 7,520. ఇక చూడండి, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, పే లెవెల్ వచ్చి 5. అండ్ అలానే ఇనీషియల్ పే వచ్చి 29,200. అండ్ అలానే C2 అనేది మెడికల్ స్టాండర్డ్, 18 to 36 అనేది ఏజ్. అలానే టోటల్ వేకెన్సీస్ వచ్చి 7,367. మనకు గ్రాండ్ టోటల్ 30,307. అంటే ఇది చాలా బిగ్ వేకెన్సీస్ అనే చెప్పుకోవాలి. మీరైతే ఈ ఆపర్చునిటీ అయితే మిస్ అవ్వకండి. సిన్సియర్గా మీరు ఒక 5 months ఎఫర్ట్ పెట్టారంటే, డైలీ 6 to 7 hours కానీ ఎఫర్ట్ పెట్టారంటే ఖచ్చితంగా మీరైతే అచీవ్ చేయగలరు. నేనైతే ప్రిపరేషన్ స్ట్రాటజీ కూడా మీకు
వీడియో అనేది అప్లోడ్ చేస్తాను, కంపల్సరిగా చూడండి. అండ్ అలానే ఇక చూడండి, అప్పర్ ఏజ్ లిమిట్ ఇంక్లూడ్స్ ఏ రిలాక్సేషన్ ఆఫ్ 3 years ఇన్ ఏజ్ బియాండ్ ది ప్రిస్క్రైబ్డ్ ఏజ్ లిమిట్ యాజ్ ఏ వన్ టైమ్ మెజర్ డ్యూ టు COVID-19 పాండమిక్. అంటే మీకు ఏజ్ రిలాక్సేషన్ అనేది 1 year అయితే ఉంటుంది, ఎందుకంటే కోవిడ్ వల్ల. అంటే ఇప్పుడు మీకు 36 ఏజే అన్నారు కదా, లాస్ట్ +1 అనుకుని 37, అంటే ఎవరైతే కోవిడ్లో పాస్ అయి ఉంటారో వాళ్ళకైతే ఇది అప్లికబుల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ like video, please do subscribe.